ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎన్నటికీ మరువలేనివని, పిఠాపురం నియోజకవర్గ ప్రజల సేవకు తన జీవితం అంకితమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ జై గణేష్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట గల తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వర్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ చేత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కేకులు కట్ చేయించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను పూల కిరీటాలతో, గజమాలలతో ఘనంగా సన్మానించారు. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రజా సంఘాల నాయకులు, పలు కార్మిక వర్తక సంఘాల నాయకులు, సభ్యులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడానికి వేలాదిగా ప్రజలు, అభిమానులు తరలి రావడంతో పిఠాపురం మార్కెట్ సెంటర్ వద్ద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఉమ్మడి కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వచ్చి నన్ను శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున రాబోయే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ఎక్కడ ఏదైనా ఏ ఇబ్బంది లేకుండా రేపు 4వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. దీనికి సహకరించిన అన్ని పార్టీల కార్యకర్తలకి పేరు పేరున నమస్కారం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇది నేను 22వ బర్త్డే. ఎప్పుడు కూడా గ్యాప్ లేకుండా 22 సంవత్సరాలు బర్త్డేలు కూడా వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, సోదరులు, సోదరీమణుల మధ్యన జరుపుకుంటున్నాం. వారి ఆశీస్సులే నేను ముందుకెళ్ళడానికి కూడా కారణాలని చెప్పి తెలియజేస్తాను.